శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో గురు శుక్రుల యొక్క కలయిక చాలా అదృష్టయోగాన్ని ఇస్తుంది. ఇద్దరు గురువులు ఒకటే రాశి చక్రంలో ఒకటే రాశిలో ప్రయాణిస్తూ ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా ఇద్దరు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. ఒకటే రాశి సంచారం చేస్తూ ఈ యొక్క అపూర్వమైన కలయిక. ఈ కలయికల్లో కనుక ఎవరైనా జనిస్తే కనుక వాళ్ళ మంత్రిత్వాది యోగాలు ఉంటాయి. శుభస్థానాలు కనుక జనించినట్లయితే, శుభస్థానాల్లో ఉన్నప్పుడు జనిస్తే, కొంత అశుభ స్థానాలు జనిస్తే కనుక వారి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశము, తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గురు శుక్రుల కలయిక అపూర్వమైనటువంటిది. రెండు గురువులు శుభులిద్దరు కలిసి ప్రయాణం చేస్తూ శుభయోగాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ కూడా. శుక్రుడు యొక్క మిత్రక్షేత్రము గురువుకి శత్రుక్షేత్రమైనా కూడా యోగాన్ని ఇస్తూ ప్రతినిత్యం కూడా ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తదుపరి రాశిలో కూడా సంచారం చేస్తూ శుక్రబుధుల కలయిక దాదాపు శుక్రబుధులు కూడా కొన్ని రోజులు ప్రయాణిస్తూ బుధుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహరాశి గతుడై, శుక్రుడు మాత్రం కర్కాటక రాశిలో గతుడై ఉంటున్నాడు. గురు శుక్రుడు అంటే గురువు వచ్చేసి యొక్క మనకు ఆధ్యాత్మిక చింతన భావన దాని గురించి తెలియజేసాడు. జ్ఞానాన్ని, తర్వాత తెలివితేటల్ని, విద్యాభివృద్ధిని, ఉన్నత ఉద్యోగాభివృద్ధిని, సంతానకారకుడు, ఇవన్నీ కూడా గురువు ఇస్తున్నాడు. శుక్రుడు సంతానోత్పత్తికి ప్రధాన కారకుడు. తర్వాత శుక్రుడు వైవాహిక జీవితం, దాంపత్యం అనుకూలము, సుఖ విలాసవంత జీవితము, సౌఖ్యాదులు, ఉన్నతమైన పదవి అధిరోహణ, ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి వాడు. వ్యాధులకు వచ్చేటప్పటికి గురువు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇస్తాడు. శుక్రుడు కిడ్నీ తదితరమైనటువంటి జననాంగాలకు సంబంధించిన వ్యాధులు ఇచ్చేటువంటి వారు. ఇటువంటి గురు శుక్రుల యొక్క కలయిక అమోఘమైంది, అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి గురు శుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ 20 రోజుల్లో ద్వాదశ రాశుల వరకు పరిస్థితి చూస్తే గురు శుక్రులు ఏ విధంగా వీళ్ళకి ఫలితాన్ని ఇస్తున్నారనే విషయం తెలుసుకుందాము. మొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. అంటే కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానం ముందు, అంటే వ్యయస్థానం ముందు గురు శుక్రులు సంచారం చేస్తున్నారు. కర్కట రాశి వారి గురువు శుక్రుడు 12వ స్థానం ఉన్నారు. అంటే కర్కట రాశి వారికి ఏమిటి అంటే ఇక్కడ శుభకార్యాచరణ 12వ స్థానం కనుక ఏది ఉండయ్యా అంటే శుభమూలో వ్యయశ్చేవ ప్రాణివిక్రయం భూషణం స్థానద్రష్టంచ దారిద్ర్యం ద్వాదశస్థానే గురో. అంటే ఏదైనా శుభమూలకంగా, శుభకార్యమూలకంగా ధనము ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అదే పశు నష్టము, పశువులు కొంతవరకు, అంటే కొంత పశు నష్టం అంటే ఇదివరకు అంటే గేదెలు ఆవులు పెట్టుకునేటువంటి వారు, ఇప్పుడు అలా లేదు. కానీ తత్కాలము అంటే మన ఇప్పుడు పెట్ డాగ్స్ అనే పెంచుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు. అలా వాటికి కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుందని అర్థం. స్థానచలనము అంటే ఉండే స్థలం నుంచి వేరే స్థలానికి మార్పు చేద్దామని మనసులో ఒక భావన కలిగే అవకాశం ఉంటుంది. తరచూ ప్రయాణం చేస్తుండాలని ఒక ఆలోచన మనసులో మెలుగుతూ ఉంటుంది. దారిద్ర్యము అంటే 12లో గురుడు ఉంటాడు, అంటే ఎక్స్పెన్స్ మనకు ఎక్కువైన వ్యయస్థానం కాబట్టి తరచూ ప్రయాణం చేయటం, లేదా ఏదైనా ఒక అనారోగ్యం రావటము అట్లా ఇచ్చే అవకాశం ఉందని చెప్పబట్టం. తర్వాత శుక్రుడు కనుక చతుర్థంలో ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడయ్యా అంటే స్వబుద్ధి, బంధు స్వన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమూత్ర కల్త్రాది విద్యగోష్ఠి, సుఖే భృగు. చతుర్థమందు అంటే ఈ యొక్క శుక్రుడు కూడా 12వ స్థానంలో ఉన్నాడు. మరి 12వ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడయ్యా ఈ యొక్క శుక్రుడు అనంటే శస్త్రపీడ, చోరోబాధ. శస్త్రపీడలు అంటే ఎవరైనా ఆపరేషన్కి సంబంధించి కానీ, శస్త్రచికిత్స సంబంధించి కానీ, కొంతమంది ఇంజెక్షన్ తీసుకోవాలన్నా భయపడతారు వ్యాధి వస్తే. అలా కొన్ని శస్త్రాదుల వల్ల, అస్త్రాదుల వల్ల భయము, అంటే అది ఏదైనా చూపిస్తే భయపడి, చిన్నపిల్లలకి ఎట్లయితే చూపిస్తే భయపడతారో అట్లా ఒక శస్త్రాన్ని చూస్తే భయపడుతూ ఉంటారు. నిపురవను చూసినా కూడా. చోర బాధ, దొంగల బాధలు కూడా కొన్ని ఉంటాయి. అంటే దొంగల బాధ అంటే ఒక్కోసారి ఏదైనా దొంగతనం జరుగుతుందేమో, ఇక్కడ ఈ వస్తువు పెడితే
అన్న మనస్సులో ఆలోచన కలగటం. తర్వాత వివిధ రూపాల్లో కష్టాలు. వివిధ రూపాల్లో కష్టాలంటే కొంతమందికి మనోవిచారం ఉంటుంది, కొంతమందికి శారీరక పీడ ఉంటుంది, కొంతమందికి ఆర్థికంగా పీడ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే అన్నీ ఉన్నా కూడా మనతో మాట్లాడేవాడు లేడు అని ఒక మనసులో ఒక ఇది ఉంటుంది. అంటే తదేకంగా ఒకటి ఏదైనా కోల్పోయాము అనే ఒక భావనలో ఉండేటువంటి దాన్నే నానా రకాల విధమైనటువంటి ఇబ్బందులు. తర్వాత చేతి వృత్తులు చేసే వృత్తి రీత్యా వ్యాపారస్థం చేసేటువంటి వారికి కూడా బాగలేదు. ఈ విధంగా ఈ శుక్రుడు కూడా 12వ స్థానంలో యోగాన్ని ఇవ్వటం లేదు. గురుడు మాత్రం అర్ధయోగాన్ని ఇస్తున్నాడు. అంటే 12లో శుభయోగకరణ యోగంగా ఖర్చుకి సంబంధించి శుభయోగ మూలకంగా ధనాన్ని ఇస్తున్నాడు. కానీ అంతా యోగప్రదంగా లేడు. అంటే 40% యోగాన్ని ఇస్తుందని చెప్పచ్చు. కాబట్టి వీరు శుక్రుడికి గురుడికి ఇద్దరు కూడా దైత్యగురు దేవగురువుకి అవకాశం ఉంటే కనుక తెలుపు రంగు స్వీట్లు కానీ తర్వాత లేకపోతే పసుపు రంగు స్వీట్లు కానీ పంచి ఆ 20వ తారీఖు వరకు ఈ విధమైనటువంటి స్థితి ఉంది. కాబట్టి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా నిత్యము కూడా వాళ్ళకి యోగప్రదంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశుల పరిస్థితి చూస్తే గురు శుక్రులు కొందరికి యోగం, కొంతమందికి అవయోగం, కొంతమందికి అర్ధయోగాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ ఆగస్టు 20వ తారీఖు వరకు గురు శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. కాబట్టి నీలి వస్త్రము అంటే బ్లూ కలర్ వస్త్రాలు, ఎల్లో కలర్ వస్త్రాలు ద్వాదశ రాశుల వారు ఎవరికైనా దానంగా ఇవ్వటం, లేతే వస్త్రాలు లేని వాళ్ళకి కొని ఇవ్వటం, గృహోపకరణాలు అంటే కొద్ది జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉండాలి. ఏదో పెట్టేసాం, స్విచ్ చేసాం, అది మంచి స్థితిలో ఉందా లేదా ఎంతసేపు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన క్రమంలో పెట్టుకోండి. కొంతమంది స్విచ్ చేసి వెళ్ళిపోతారు, తద్వారా అవి ఇబ్బంది కలిగి అగ్ని భయాలు, చోర భయాలు అగ్ని భయం జరుగుతుంది. చోర భయం పెట్టిన వస్తువు అక్కడే ఉందా లేదా కాదు, అది లాక్ వేసామా లేదా చూసుకోవాలి. ఇటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞానంలో తీసుకొని ఇవి కలగకుండా చూసుకోండి. అవి పోయిన తర్వాత పోయినవే వస్తువులు అని చెప్పి అనేదానికన్నా మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మంచి జరుగుతుంది. ఇక ధన విషయానికి వస్తే ఎవరో కొత్త వాళ్ళు మనకేదో మెప్పు పొందుతాము, ఎవరో మమ్మల్ని మెప్పిస్తారు, వాళ్ళ గురించి మనం ఖర్చు పెట్టాలనే ఆలోచన పక్కన పెట్టండి. వాళ్ళ గురించి ఖర్చు మీరు చేయటం కాదు. మీరు ఎవరికైతే ఆకలితో రామచంద్రాన్ని బాధపడేటువంటి వారికి కానీ, వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ తిరిగేటువంటి వారికి కానీ, ఏదైనా ఒక దేవాలయానికి లేదా గోవులకు కానీ దానాగా కొంతవరకు ధనధాన్యాదులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ద్వాదశ రాశుల వారందరూ కూడా గురు శుక్ర యోగాన్ని శుభయోగం చేసుకుని శ్రావణ మాసంలో ముఖ్యంగా అందున 20వ తారీఖు వరకు శ్రావణ మాసం త్రయోదశి తిథి, ఆ రోజు 20వ తారీఖు అంటే గురు పుష్యయోగం కూడా ఉంది. 20వ తారీఖు ఆగస్టు 20 గురు పుష్యయోగం అంటారు. ఈ గురు పుష్యయోగం రోజు ఎవరైతే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధనా క్రమంలో పెట్టుకుంటారో గురు పుష్యయోగం బంగారాన్ని కొనొచ్చానంటారు. మహాశివరాత్రి ఆ రోజు 20వ తారీఖు అంతటి మహత్తరమైనటువంటి రోజు. కాబట్టి ఆ రోజున ఈ గురు శుక్రుడు మళ్ళీ వేరే రాశిలో ప్రవేశిస్తున్నాడు శుక్రుడు. ఆ రోజున అందరూ కూడా గురు శుక్రులకు సంబంధించిన ఆరాధనా క్రమం పెట్టుకొని తద్వారా ఆ ప్రతిమ దానం చేయటం కూడా మంచిది. శుక్ర ప్రతిమ, గురు ప్రతిమ తయారు చేసుకొని అవయోగాన్ని వాళ్ళ జాతక చక్రం పరిశీలన చేసుకొని అవయోగంగా ఉంటే గురు శుక్రులు ఇద్దరు యోగాన్ని ఇచ్చేటువంటి వారు గ్రహాల్లో కూడా బలులు వీలే. అంటే ఒక శుభకార్యం చేయాలంటే గురు శుక్ర బలాలు బాగా ఉండాలి. పెళ్లి చేసుకోవాలి అంటే శుక్రుడు యోగాన్ని ఇవ్వాలి. గురువు ఏంటంటే మీకు పెళ్లి కావాలన్నా, తర్వాత వివాహంగా మళ్ళీ నూతన గృహప్రవేశాలు చేయాలన్నా, ఏదైనా శుభకార్యం మొదలుపెట్టాలన్నా, వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైన వారు. వీళ్ళు మూఢమిలో ఉంటే కనుక రవితో దగ్గరగా ఉంటే డిగ్రీలలో ఆ ముహూర్తాలు ఉండవు. అదే రవి మౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, గురువు మౌఢ్యం అంటారు. కాబట్టి ఇటువంటి మహత్తరమైన శుభులు ఇద్దరు కలిశారు. కాబట్టి ఈ ఇద్దరు కలిసినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇద్దరు శుభయోగాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, గురు చరిత్ర పారాయణం చేయండి, తర్వాత గురు దేవాలయానికి వెళ్ళండి. తద్వారా దాన ధర్మాదులు గోవుకి సంబంధించి ఈ యొక్క దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే అంతా శుభప్రదంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి. ఏమాత్రమే